గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. శివశ్రీ శర్మ మాడుగుల అనే ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటగా నూతన హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా శివశ్రీ సాహిత్యం, శివశ్రీ జ్యోతిషం అనే పేరిట ఆయా సందర్భాలను బట్టి సాహితీ ప్రవచనాలు, జ్యోతిషాంశాలను మనం చెప్పుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరం నూతన సంవత్సర సందర్భంగా ఇవాళ మొట్టమొదట జ్యోతిషాంశంలో భాగంగా రాశి ఫలాలను మనం చెప్పుకుందాం. రాశి ఫలాల్లో మొట్టమొదటగా మనం చెప్పుకోవలసింది దృక్సిద్ధాంతమని, సూర్య సిద్ధాంతమని సిద్ధాంతాల వ్యత్యాసాలు ఒకవైపు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానము వారి పంచాంగం ప్రమాణంగా మనం ఈ రాశి ఫలాలను చెప్పుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మేషరాశి. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అంటే మేషరాశికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రంలోని మొత్తం 8 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 వరకు గురుడు 6వ యుంట లోకమూర్తి, తదుపరి 7వ యుంట రజతమూర్తి అవుతూ ఉన్నాడు. అలాగే రాహువు 5వ యుంట, కేతువు 11వ యుంట సువర్ణమూర్తులుగా ఉంటున్నారు ఆగస్టు 17 వరకు. ఆ తదుపరి రాహువు 4వ యుంట, కేతువు 10వ యుంట తామ్రమూర్తులు అవుతున్నారు. అలాగే శనిదేవుడు సంవత్సరం అంతా కూడా 9వ యుంట రజతమూర్తి అయి ఉంటున్నాడు. అయితే మధ్యలో మాత్రం జూన్ 20 నుంచి అక్టోబర్ 25 వరకు మధ్యలో మాత్రం వక్రి అయి అష్టమ స్థానంలోకి వచ్చి మళ్ళీ భాగ్యంలోకి వస్తాడు. సరే, ఇది ఇలా ఉంటే మొట్టమొదటగా గురువు 6వ స్థానం అయినటువంటి కన్యారాశిలో ఉండటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ 12 వరకు, 12 లోపు అనేకమైన శత్రుమూలకమైనటువంటి క్లేశములు ఉంటాయి. ఇతర బంధువర్గములోను, కుటుంబ సభ్యుల్లోనూ అనేక క్లేశములు, భేదాభిప్రాయాలు వస్తాయి. అయితే వచ్చేందుకు అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా వచ్చే తీరుతాయని కాదు కాబట్టి, లేదు వచ్చినా వాటిని జయించాల్సి ఉంది కాబట్టి, ఆ తదుపరి సప్తమంలోకి వచ్చిన తర్వాత గురువే తగినంత బలమిస్తూ ఉన్నాడు కనుక అంతకు ముందు మాత్రం ప్రత్యేకించి అదే గురువును ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే రాహువు పంచమ స్థాన స్థితి వల్ల సింహరాశిలో ఉండటం వల్ల పుత్రమూలకమైనటువంటి కష్టములు, క్లేశములు వస్తూ ఉన్నాయి. అంటే ఎలా అంటే ముఖ్యంగా నూతన దంపతులైనటువంటి వాళ్ళకి క్రొత్తగా సంతానం కలిగేంతలో ఇబ్బందులు కలగటం, లేదా కలిగిన సంతానానికి అనారోగ్యాదులు కలిగి ఇబ్బంది కలగటం, అలాగే పెద్దవారు, ఇతరులు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళందరికీ కూడా పిల్లలు అంటే కొడుకులు, కూతుళ్ళ వల్ల కొన్ని క్లేశాలు కలగటం, నిందలు పడవలసి రావటం, ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. వాటిని దైవారాధనతో జయించాలి. అలాగే శనిదేవుడు భాగ్యంలో సంచారం వల్ల ధన, కనక, వస్తు, వాహనాదులు ఏమి తీసుకోవాలనుకున్నా, ఏమి పొందాలనుకున్నా పొందే యోగం అంటూ వస్తుంది ఒకవైపు. కానీ పొందే సమయంలో కొన్ని ఆటంకాలు, పరీక్షలు పెట్టబడతాయి. కాబట్టి ఆ పరీక్షల్లో నెగ్గేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే అష్టమ స్థానంలో ఉన్న ఆ కొద్ది రోజులు మాత్రం అనారోగ్య సూచనలు ఇస్తాడు. ఇలా ఆ తర్వాత న్యాయవాదులు, చేతి వృత్తుల వారు మధ్యమ ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇంక వ్యవసాయ రంగం చూస్తే ఒక పంట మాత్రం బాగా పండవచ్చు, రెండవ పంట సామాన్యంగా పండవచ్చు. అలాగే సినీ, నాటక, కళారంగం వారు మరి మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు. అలాగే విద్యార్థులు అధిక శ్రమ చేసి ఫలితాన్ని పొందవలసి ఉంటుంది. ఇలా మేషరాశి వారు ఏది ఏమైనా శైవపరమైనటువంటి దేవతలను అంటే శివుడు, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అధికంగా చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పుత్రమూలక క్లేశములు పోవటానికి నాగదేవతారాధన తప్పనిసరి. కనుక ఇలా చేసినట్లయితే ఆదాయం 5, వ్యయం 5 అని, రాజపూజ్యం 3 అని, అవమానం తక్కువగా ఏదైతే చెప్పారో అది యథాతథంగా పొందెదరుగాక.